హే గాయ్స్ అందరికీ ఈరోజు అయితే మనమైతే టమాటో చట్నీ చేసుకుందాం. 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నాం. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాక మనం కొన్ని ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకున్నాక ఆవాలు జీలకర్ర మెంతులు ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి. అన్నీ కలిపి కాదు, కొన్ని కొన్ని వేయాలి. హాఫ్ స్పూన్ లేకపోతే 1 స్పూన్ అన్నీ వేసుకోండి, మీకు తగినంత వేసుకోండి. అలానే అవి కొంచెం కలపాలి నూనెలో. తర్వాత ఎండు మిరపకాయలు వేసుకోవాలి, ఒక 5-6 మీ ఇష్టం, మీకు తగినంత వేసుకోండి. ఈ వీడియోలో అయితే మేమైతే 5 వేసుకున్నాము. సో ఆ 5 వేసినాక కొంచెం 1 మినిట్ అట్లా వేయించుకున్నాక అవి తీసుకోవాలన్నమాట. ఒక గిన్నెలో తీసుకుని పక్కకు పెట్టాలి. అవి అయితే చిన్నగా ఉన్నాయి కదా, వస్తలేవు గాయస్. అందుకని తర్వాత టమాటోస్ వేసుకోవాలి, మీ ఇష్టం టమాటోస్ ఎన్ని వేసుకుంటారో. మేమైతే 5 తీసుకున్నాం. తర్వాత కొంచెం పసుపు వేసి కలపాలన్నమాట, మంచిగా మిక్స్ చేయాలి. పసుపు మంచిగా కలిసిపోతుంది, చట్నీ కలర్ గిట్ట వస్తుంది మంచిగా. తర్వాత ఒక లిడ్ పెట్టి ఒక 5 మినిట్స్ అయితే ఆగాలి మనం. ఒక 5 మినిట్స్ అంటే ఆ టమాటోస్ అయితే ఉడకాలి. ఇప్పుడు టమాటో కలుపుకున్నాక ఒక మిక్సీ జార్లో ఎల్లిపాయలు ఎండుమిరపకాయలు అలానే మనం వేయించుకున్న జీలకర్ర ఆవాల మెంతులు ఉన్నాయి కదా, అవి వీటి వేసుకొని మిక్సీ పట్టాలి. కొంచెం తగినంత చింతపండు వేయాలి. అలానే టొమాటో గిట కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టాలి. ఇంతే. బాయ్ గాయ్స్.